ఫస్ట్ వాళ్ళ కేటాయింపులు వాళ్ళు ఏమంటారంటే ఇది నాది భాగం నేను వాడేసుకుంటున్నా అంటే ఇక్కడికి తగ్గిపోతాయి. పైగా గత 20-30 సంవత్సరాల్లో నేను ఎందుకు ఈ చరిత్ర అంతా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉంది ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఆయన ఏ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎప్పుడైతే ఈ 20-30 సంవత్సరాలుగా ప్రాజెక్టులన్నీ కేటాయింపులు జరిగినాయో ఆ కేటాయింపులలో కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ విపరీతంగా ప్రాజెక్టులు కట్టేసినారు. కృష్ణా నది చూసుకుంటే ముఖ్యంగా దాని ట్రిబ్యూటరీస్ వచ్చేసి కృష్ణ, భీమా, మల్లప్రభ, ఘట్టప్రభ. మల్లప్రభ అనే ఒక నది మీద ధారవాడ దగ్గర వస్తుంది. అక్కడ సౌదత్తి అనే పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఘట్టప్రభ అనే నది మీద హిడికల్ అని బెల్గాం దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. కృష్ణా నది మీద ఆల్మట్టిలో కట్టడం జరిగింది. నారాయణపూర్ మీద కట్టడం జరిగింది. భీమా మీద మహారాష్ట్ర నుంచి చూస్తే వివిధ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఇవన్నీ కట్టడం వలన ఏమైందంటే నీటి లభ్యం ఆంధ్రాకి రావడం లేదు. పేరుకు ఇన్ని టీఎంసీలు పారుతాయని ఉంది కానీ దాటి రావడం లేదు ఇక్కడికి. పైగా కర్ణాటకలో మహారాష్ట్రలో ఎక్కువ శాతం చెరుకేస్తారు. చెరుకు వలన వాళ్ళకి అక్కడ నీటిని నది నుంచే లిఫ్ట్ చేస్తారు. అంటే మీరు పోయి అక్కడ నదులు చూస్తే